దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జగన్ అదానీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించి మరీ అదానీకి అనుమతులిచ్చిన విషయం సంచలనం రేపుతోంది. ఆగమేఘాలపై కుదిరిన అనుబంధం ఒప్పందాల గుట్టు రట్టయింది. మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2 అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగిన విషయం బయటకొచ్చింది. ఈ వ్యవహారం మొత్తంలో ఏపీ పీసీసీ చైర్మన్ హోదాలో విజయానంద్ తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్లు సమాచారం. మంత్రివర్గం ఆమోదం మేరకు ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే అందులో మార్పులు చేర్పులకు మళ్లీ మంత్రివర్గం ఆమోదం పొందాలి. కానీ అందుకు విరుద్ధంగా అధికారుల కమిటీయే ఆ ఒప్పందంలో మార్పులు చేర్పులకు సమ్మతిస్తే వాటి ఆధారంగా అనుబంధ ఒప్పందాలు కూడా జరిగిపోతే అది ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇలాంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం డిస్కంలతో కలిపి ఏపీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 1న ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో 4,667 మెగావాట్ల అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 2,333 మెగావాట్ల అజార్ పవర్ ఇండియా నుంచి కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేలా సెకీ ఆ సంస్థలతో మరో ఒప్పందం చేసుకుంది. సెకీకి 2,333 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా ప్రాజెక్టులో తాము కొనసాగలేమంటూ సిటీయుఐఎల్ 2023 జూలై 6న నిర్వహించిన సమీక్షా సమావేశంలో అజార్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలియజేసింది. సెకీతో తాము కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగేందుకు అనుమతించాలని విన్నవిస్తూ సెకీకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.